హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, నిన్న ఆల్రెడీ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేశానండి. ఇప్పుడు బటర్ఫ్లై ఫ్రాక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇన్స్టాలో చిన్నపిల్లలదే 400 అమ్ముతున్నారండి, ప్లస్ షిప్పింగ్. టోటల్గా మనకి డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 పడుతుందండి. మళ్ళీ థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ మనమే చేసుకుంటే సింపుల్గా 300లో ఫినిష్ అయిపోతుందండి. ఇక్కడ నేను స్పేస్ సిల్క్ శారీ యూజ్ చేసుకొని బటర్ఫ్లై ఫ్రాక్ అనేది మేక్ చేసుకున్నాను. ఈ బటర్ఫ్లై అనేది ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఫుల్గా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా మనము ఒక పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని 8 ఇంచెస్ విడ్త్ 10 ఇంచెస్ లెంత్తో ఒక బాక్స్ అనేది మనం డ్రా చేసుకున్నామండి. తరువాత ఆ బాక్స్ని 2గా డివైడ్ చేసుకున్నాం, 2 పార్ట్స్గా. 5 ఇంచెస్ ఒక పార్టు, నెక్స్ట్ 5 ఇంచెస్ ఒక పార్టు. తర్వాత బటర్ఫ్లై అనేది నేను ఎలా గీసుకున్నానో చూడండి, కట్ చేసుకొని చూపిస్తాను. ఆ బాక్స్ ఇన్ బిట్వీన్ బాక్స్లోనే మనం డ్రా చేసుకోవాలి, బాక్స్ బయటికి రాకూడదు. ఇది 10 ఇయర్స్ బేబీ వరకు కూడా సరిపోద్ది, 10-12 ఇయర్స్ బేబీకి కూడా సెట్ అయిపోద్దండి, 6 ఇయర్స్ బేబీకి. అందరూ మనకి బటర్ఫ్లై అనేది చాలా తక్కువ ఉన్నాయండి మనకి వీడియో మేకింగ్ అనేది. అది కాక 2 పార్ట్స్గా డివైడ్ చేసేలా చెప్తున్నారు, కానీ నేను సింగిల్ పార్ట్తో డైరెక్ట్ ఫుల్ బటర్ఫ్లై అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో నా ఓన్ ఐడియాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. చాలా బాగా వచ్చిందండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో మీకు చూపించాను కదా, అలా మనం డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. నెక్ అనేది మనకి కట్ చేసినప్పుడు పేపర్ కటింగ్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామండి. ఆ నెక్ కట్ చేసుకోకుండా కలిపేసి దగ్గరికి పెట్టేసేసి పిన్ పెట్టాను. అప్పుడు అటువైపు వింగ్ ఇటువైపు వింగ్ అనేది దగ్గరకు వచ్చినట్లు సెట్ అవుతుంది. నెక్ అనేది కట్ చేసుకోకండి, అప్పుడు సింగిల్గా ఒకటే అయిపోతుంది బటర్ఫ్లై అనేది. ఇప్పుడు మనకైతే వచ్చేసి మనం ఇక్కడ క్యాన్ పట్టీ అనేది తీసుకుంటామండి. అదే క్యాన్ తీసుకున్నాము. దానిపైన మనము ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ తీసుకుంటామండి. ఆ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ కూడా ఒరిజినల్ సైడ్ అనేది ఒకదానికొకటి ఫేస్ అయ్యేటట్టు లోపలికి ఉండేటట్లు చూస్తామండి. దానిపైన లైనింగ్ అనేది తీసుకుంటాం. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనం క్యాన్ తీసుకున్నాము. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 రైట్ సైడ్ ఉన్నాయి, లోపలికి ఉండేటట్టు తీసుకున్నాం. పైన మనం లైనింగ్ అనేది తీసుకున్నాం. లైనింగ్ అనేది తీసుకొని ఫ్యాబ్రిక్ పైన సేమ్ అదే ప్రాసెస్లో తీసుకోండి. లైన్ ప్రకారము ఆ ఫ్యాబ్రిక్ పైన మనము కట్ చేసుకున్న బటర్ఫ్లైని ప్లేస్ చేసి ట్రేస్ చేసుకున్నాము. ఇప్పుడు దానిపైన మనం స్టిచ్ చేసుకోవాలండి. లోపల వింగ్ ఉంది కదా, దాన్ని డివైడ్ చేస్తూ అక్కడ మాత్రం స్టిచ్ చేయకూడదు. ఎండ్స్ ఉంది కదా చుట్టూ, చూపిస్తున్నాను ఇప్పుడు లైను, అక్కడ మాత్రం స్టిచ్ చేయకుండా చివర ఎండ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ చక్కగా స్లోగా కట్స్ వచ్చినప్పుడు సూది మనం కిందకి దింపి మనం టర్న్ చేసుకొని తర్వాత మనం స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకొని నేను నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను. చూపిస్తున్నాను వేలు, దాని ప్రకారమే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మాత్రం మనం స్టిచ్ చేసుకోకూడదు, అటు ఇటు ఇక్కడ గ్యాప్ వదులుకోవాలన్నమాట. అప్పుడు మనం దీన్ని రివర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకున్నానండి. 1/2 ఇంచ్ వదులుకొని ఈ 1/2 ఇంచ్ మనం కట్స్ పెట్టుకుంటాము. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. కట్స్ పెట్టుకున్నాక చెప్పాను కదా, నేను ఆరో మార్క్ చేసి చూపించాను కదా, అక్కడ వరకు మనం లీవ్ చేసుకోవాలి, స్టిచ్ చేయకూడదు. అదే నేను ఓపెన్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు మనం చక్కగా రివర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి చూపిస్తున్నాను, మనం ఓపెన్ ఉంది కదా, అక్కడ పట్టుకొని మనం చక్కగా రివర్స్ చేసుకొని మూలలు ఉన్నాయి కదండి, కార్నర్స్ కూడా నీట్గా మనకి సన్నగా ఒక పుల్ల కానీ ఏదైనా పెన్ను కానీ అలాంటిది పోనిచ్చుకొని నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లు
చేసుకొని పైన స్టిచ్ చేసేసుకోవాలండి. మనం వదులుకున్నాం కదా, లోపలికి మడత పెట్టేసేసుకొని పైన మొత్తం అవుట్లైన్ అంతా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయింది. దీన్ని మన మన ఐడియా ప్రకారం మనం ఓన్గా దాన్ని రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కడ్దానాస్ తీసుకున్నానండి. సిల్వర్ కడ్దానాస్ తీసుకున్నాను. కట్ బీట్స్ అంటాం దీన్ని. ఇవి నాకు 10 గ్రామ్స్ 10 రూపీస్ చెప్పారు. నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ 30 రూపీస్కి ఇచ్చారండి. స్టోన్ చైన్ 2 మీటర్స్ పడుతుంది. అక్కడ మనకి చూపించాను కదా పూసలు, అవి కూడా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి 3 పట్టినాయి అండి. నాకు 3 యూజ్ చేసుకున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్లో మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో చూపిస్తే చక్కగా ఇస్తారండి. ఇది ఈచ్ పీస్ వచ్చి 2 రూపీస్ కానీ 1 రూపీ కానీ పడుతుందండి. నాకైతే ఐడియా లేదు, ఎప్పుడో కొన్నాను. సో గమ్ బాటిల్ ఓన్లీ వీటిని యూజ్ చేసుకొని గ్రాండ్గా మనం బటర్ఫ్లై అనేది ఇప్పుడు మనం రెడీ చేసుకోవచ్చండి చక్కగా. మెటీరియల్ క్వాంటిటీ కూడా నేను చెప్పాను. 2 మీటర్స్ స్టోన్ చైన్ పడుతుందండి. తర్వాత కట్ బీట్స్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకుంటే చక్కగా 30 రూపీస్ ఇస్తారు, 30 రూపీస్కే. సో అందుకే నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. నాకు చాలా మిగిలినాయండి. మనం దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు, వేస్ట్ అనేది అవ్వదు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. దీనిపైన మనం బటర్ఫ్లై మీద మనం గీసుకోవటానికి మన ఇష్టం అండి డిజైన్ అనేది. ఒకవేళ ఇలాగే డిజైన్ కావాలంటే ఒకసారి మీరు చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. లేకుంటే నేను డ్రా చేస్తాను కదండి, దాన్ని బట్టి మీరు కూడా అట్లా డ్రా చేసుకొని చక్కగా నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. ఇప్పుడైతే నేను స్టోన్ చైన్ అవుట్లైన్కి అంతా స్టోన్ చైన్ అనేది అతికించుకున్నాను ముందుగా. తర్వాత మనం సూదితో టాకాలు వేసుకోవచ్చు కదలకోకుండా. నేనైతే ఇక్కడ గమ్ ఎక్కువ పెట్టానండి. సో నేనైతే టాకాలు అయితే వేయట్లేదు, స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇప్పుడైతే మనం మిడిల్లో డిజైన్ గీసుకొని కడ్దానాస్ అనేది మనం అదేనండి కట్ బీట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కట్ బీట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అతికించుకునేటప్పుడు మనం మెయిన్గా యూస్ చేయవలసింది మనం షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకునే నీడిల్ ఉంటుందండి. చాలా సన్నగా ఉంటుంది సూది అనేది. ఆ సూది అనేది యూజ్ చేసుకొని ఈ కడ్దానాస్ ఎక్కించుకోవాలండి. లేకపోతే మామూలు నార్మల్ సూదికైతే ఈ కట్ బీట్స్ అనేవి ఎక్కవు. సో మనం ఇలా థ్రెడ్లోకి ఈ కడ్దానాస్ అనేది ఎక్కించుకొని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం గమ్ అనేది మనం రాసుకొని తరువాత ఈ కట్ బీట్స్ అనేది దానిపైన ప్లేస్ చేసేసుకొని సూది అనేది కిందకి దించుకోవాలి. వీడియోలో కనపడుతుంది కదండి డిజైను. నేనైతే ఇక్కడ స్కెచ్ పెన్ యూజ్ చేసుకొని డిజైన్ గీసుకున్నానండి. ఇక్కడ మనకి వైట్ కలర్ పెన్సిల్ అనేది దొరుకుతుంది, అదైతే ప్రాబ్లం ఉండదండి. ఇదైతే బాగా కనపడుతుంది. కనపడకుండా ఉండాలంటే అలాంటి పెన్సిల్ అనేది మీరు యూజ్ చేయండి. చూస్తున్నారుగా వీడియోలో నేను డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఫైనల్ డిజైన్ చూసి కూడా మీరు సుమారున మనం డ్రా చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ అలాగే రావాలని అయితే లేదు. మన ఐడియాలజీ ప్రకారం ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ మిగిలిన డిజైన్కి కూడా కంటిన్యూ చేయాలండి. ఈ బిట్స్ అనేది ఎట్లా ఎక్కించుకుంటానో నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా డిజైన్ మొత్తం నేను లోపల ఉన్న డిజైన్ అంతా నేను డ్రా చేసుకున్నాను అవుట్లైన్ స్టోన్ చైన్ ఇచ్చేసినాక. ఇప్పుడు కట్ బీట్స్ అనేవి ఎలా ఎక్కించుకుంటామో ఎంత ఈజీయో నేను మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఈ నీడిల్ వచ్చేసి 5 రూపీస్ పడుతుందండి. ఈ నీడిల్ మనము టైలరింగ్ షాప్లో షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకునే నీడిల్ అని అడగండి. చాలా సన్నగా ఉంటుంది. ఇందులోకి థ్రెడ్ ఎక్కించడం కూడా చాలా కష్టం అండి. అందుకని థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు చాలా లెంత్ అనేది ఎక్కువగా తీసుకొని ఎక్కించుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి కవర్లో ఇస్తారు కదండి, ప్లాస్టిక్ కవర్లో, దాన్ని అలానే తీసుకోండి. వేరే బౌల్లోకి వేసుకోవటం కానీ మామూలుగా వాటిని ఒక డబ్బాలోకి వేసుకోవటం కానీ అస్సలు చేయకండి. చూడండి, నాకు ఇట్లా కవర్లో ఇచ్చారు కదా, సేమ్ అదే కవర్లో ఉంచేసుకొని ఈ సన్నటి నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించుకున్నానండి. సింగిల్ లైన్ ఎక్కించుకుంటే మనకి డబల్ లైన్ వస్తుంది కదా.
సింగిల్ లైన్ ఎక్కించుకుంటే చక్కగా మనకు డబల్ లైన్ వస్తుంది, అదైతే సరిపోతుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక్కొక్కటి సింగిల్గా ఎక్కించుకోవాల్సిన పని అయితే లేదండి. వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. ఇలాగే మనం ప్యాకెట్లోనే ఉంచేసి కట్ బీడ్స్ అనేవి ఆ నీడిల్ అనేది లోపలికి పెట్టి నేను అంటున్నాను చూడండి, సేమ్ అలా అంటే చక్కగా బీడ్స్ అనేవి ఎక్కేస్తాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వే అండి, మనకి ఇబ్బంది అయితే ఉండదు. అమ్మో ఇన్ని బీడ్స్ ఎలా ఎక్కించి ఒక్కొక్కటి ఎక్కించి కళ్ళు పోయినాయేమో అనుకుంటాము, కానీ అది ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా ఈజీగా ఎక్కేస్తాయండి. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సింది నీడిల్. మీరు స్పెషల్గా అడగల్లా తీసుకోండి, చాలా సన్నగా ఉంటుంది. ఈ నీడిల్తోనే పని అవుతుంది. మామూలు నీడిల్ ఏ నీడిల్ తీసుకున్నా కానీ మనకు అస్సలకి పని అవ్వదండి. ఈ కట్ బీడ్స్ అనేవి మనం వేస్తే లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇది నైట్ టైం అయినా లేకపోతే మనకి ఎండలో అయినా భలే షైనీగా మెరుస్తుంది, చాలా బాగుంటుందండి. బాగా ఎలిగెంట్ లుక్ వస్తుంది. పిల్లలకి చిన్న పిల్లలకి వేస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది. చూడండి బీడ్స్ అనేవి ఎంత సింపుల్గా ఎక్కేస్తున్నాయో. అలా ముందుగా మనం అలా నీడిల్లో ఎక్కించుకొని మనం గమ్ అనేది రాసుకొని ముందుగానే డిజైన్ మనం డ్రా చేసుకున్నాం కదా, సేమ్ ఆ డిజైన్ మీద మనం గమ్ అనేది, నేను ఇక్కడ ఫెవిక్రైల్ గమ్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది 15 రూపీస్ ఉంటుంది, మనకి సరిపోతుంది, ఇంకా చాలా మిగులుతుందిలేండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా. ఆ గమ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గమ్ రాసుకొని మనం బీడ్స్ అనేవి ఎక్కించుకొని సైజు చూసుకోవాలి, అడ్జస్ట్ సరిపోతుందా లేదా అనేది. ఇంకా కావాలంటే ఎక్కించుకొని కరెక్ట్గా సైజ్ సరిపోయింది అనుకున్నాక మనం గమ్ అనేది ఆ లైన్ మీద మనం గమ్ అనేది రాసుకొని ఇవి చక్కగా మనం ప్లేస్ చేసుకొని కట్ దానాస్ అనేవి నీడిల్ అనేది కిందకి దింపేసుకోవాలి. ఇలాగే ప్రాసెస్ సేమ్ కంటిన్యూ చేసేయాలండి. వెనక సైడ్ మనం నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి డిజైన్ మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి కదా బటర్ఫ్లై అనేది, ఈ 4 పార్ట్స్ సేమ్ ప్రాసెస్ అనేది చక్కగా కంటిన్యూ చేసేసుకోవాలండి. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకొని మన బటర్ఫ్లై అనేది కంప్లీట్ చేసేసినాక అక్కడక్కడ మనము స్టోన్స్ అనేవి మనం అతికించుకోవచ్చండి. స్టోన్ బేస్ ఉంటుంది కదా మనకి, ఆ బేసు పైన డైమండ్ షేప్లో ఉంటాయి, ఆ స్టోన్స్ అతికించుకుంటే లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేసి ఫినిష్ చేయొచ్చు. కొంతమంది ఆల్రెడీ చెప్పాను కదండి 2 పార్ట్స్గా మనం బటర్ఫ్లై అనేది స్టిచ్ చేస్తున్నారు. ఇలా బటర్ఫ్లై స్టిచ్ చేసినాక మనం చేత్తోనే డ్రెస్కి అనేది వాళ్ళు చేతి పని చేసి కుడుతున్నారు. కానీ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ బకరం షీట్ అనేది యూజ్ చేసి పిన్నుతో అటాచ్ చేసి ఫిక్స్ చేస్తున్నానండి. నేను ఆ ప్రాసెస్ అనేది చూపించట్లేదండి, ఆల్రెడీ మా పాప బర్త్డే డ్రెస్లో నేను చూపించాను, ప్లీజ్ అది చెక్ చేయండి, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి బ్యాక్ సైడ్ చక్కగా నాట్స్ కూడా వేసేసుకున్నాము. ఫైనల్గా బటర్ఫ్లై అనేది మనకి చక్కగా ఫినిష్ అయిపోయిందండి. చూడండి ఎండలోకి నైట్కి కూడా బాగుంటుందండి, ఎండకి ఎలా మెరుస్తుందో నేను మీకు చూపించాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చక్కగా నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇన్స్టాలో 3D ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి కదండి, 3D ఫ్లవర్ ఫ్రాక్స్ అనేవి, అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఫ్లవర్ చూసారు కదా, ఇప్పుడైతే మనకు ఫైనల్గా బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయిందండి. నేను మా పాపకి పెట్టేసేసాను. చూడండి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా ఉందో. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, లోపల క్యాన్స్ కట్ కూడా పోస్ట్ చేశాను. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.